ఆత్మ బాప్టిసము, ఆత్మ అభిషేకము వేరు వేరు ప్రియులారా. ఆత్మ బాప్టిసం వేరు, ఆత్మ అభిషేకం వేరు. ఈ రెండు ఒకటి కాదు. ఆత్మ బాప్టిసం అనగా ఏమిటి, ఆత్మ అభిషేకం అనగా ఏమిటి అన్న విషయాలు మనం తెలుసుకోవాలి. ఆత్మ బాప్టిసం అనగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చి మన ఆత్మను వెలిగించి, మన ఆత్మను బ్రతికించి, మనలను క్రీస్తు శరీరంలోకి ఒక అవయముగా ప్రవేశపెట్టడము ఆత్మ బాప్టిసం. ఒక వ్యక్తి మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు బాప్టిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి హృదయంలోకి వచ్చి ఆ వ్యక్తి హృదయంలో నివసిస్తూ ఆ వ్యక్తి యొక్క ఆత్మను బ్రతికించి కొత్త ప్రాణము, దేవుని ప్రాణము, దేవుని జీవము ఆ వ్యక్తిలో ప్రవేశపెట్టి ఆ వ్యక్తిని తీసుకెళ్లి క్రీస్తు శరీరములో అంటుకట్టడము, క్రీస్తు శరీరములో ఒక అవయముగా చేర్చడము, అది ఆత్మ బాప్టిసం. అలాగే ఆత్మ అభిషేకం వేరు. ఆత్మ అభిషేకం అనగా పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి రావడం. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి రావటము ద్వారా మనము శక్తివంతులం అవుతాము, బలవంతులం అవుతామని యేసునాథుడు సెలవిస్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్య బృందము తెలగన్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారని. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా ఎవరి మీదకైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తాడో ఆ వ్యక్తి శక్తివంతుడు అవుతాడు, బలవంతుడు అవుతాడు. నూతన బలము, నూతన శక్తి అతని మీదకి వస్తుంది. దైవ శక్తి, ఆత్మశక్తి పొందుకున్నవాడు అవుతాడు. పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి రావటము ద్వారా మనలో కొత్త ప్రాణం వస్తుంది, కొత్త జీవం వస్తుంది. మనం బ్రతికింపబడిన వారం అవుతాం. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనము మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు బాప్టిజం తీసుకున్నాడు. ఆత్మదేవుడు మనలోకి వచ్చి, మన హృదయంలోకి వచ్చి మన ఆత్మను బ్రతికించి దేవుని జీవం మనలో ప్రవేశపెట్టడం ద్వారా, కొత్త ప్రాణమును మనలో ప్రవేశపెట్టడం ద్వారా మనం బ్రతికింపబడిన వారం అవుతాం. అనగా ఆత్మదేవుడు మన హృదయంలోకి రావటం ద్వారా మనకు ఆత్మరక్షణ కలుగుతుంది, దేవుని జీవం మనలోకి వస్తుంది, మనము బ్రతికింపబడిన వారం అవుతాం. ప్రాణం అనేది మనలోకి వస్తుంది కనుక మనం బ్రతికింపబడిన వారం అవుతాం. కానీ శక్తి ఉండదు ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి రావటము ద్వారా మనము శక్తివంతులం అవుతాము, బలవంతులం అవుతాము. అలా శక్తివంతులంగా మారటము ద్వారా, దైవ శక్తి మనం పొందుకోవడము ద్వారా మన పాపమును జయించిన వారం అవుతాం. పాపం మీద మనకి జయం వస్తుంది. రహస్య పాపములు మనం జయిస్తాము. ప్రార్థనలో ఏకాగ్రత మనకు వస్తుంది. దైవ చిత్తానుసారంగా మనం మొరపెడతాము. సాతాను శక్తులతో మనం పోరాడి జయించిన వారం అవుతాము. లేఖనాలను మనం పరిశోధించిన వారం అవుతాము. దైవ ప్రణాళిక, దేవుని సంకల్పమును ఎరిగి దేవుని సంకల్ప ప్రకారంగా మనం నడిచిన వారం అవుతాము. పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా, పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా బలము పొందుకుంటాం పిల్లలు, శక్తి పొందుకుంటాము. పాపం మీద మనకి జయం వస్తుంది. మనకి పరిశుద్ధ జీవితం ఏర్పడుతుంది. పరిశుద్ధులుగా మనం బ్రతుకుతాం. ప్రార్థనాపరులం అవుతాము. లేఖన పరిశోధకులం అవుతాము. సాతాను శక్తులతో పోరాడిన వారం అవుతాము, జయించిన వారం అవుతాము. దేవుని సంకల్పములు ఎరిగిన వారం అవుతాము. దేవుని సంకల్పానుసారంగా నడిచిన వారం అవుతాము. కనుక మనము పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి బలముగా దిగి రావాలి. అలా దిగి వచ్చే విధంగా మనము దైవ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. తను అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహిస్తాడు. మనము దేవునికి విధేయులుగా జీవిస్తూ సందేహించగా విశ్వాసముతో పరిశుద్ధాత్మను మనం అడిగిన నాడు, పరిశుద్ధాత్మ కోసం మనం కనిపెట్టిన నాడు పరిశుద్ధాత్మ దేవుడు బలముగా మన మీదకి దిగి వస్తాడు. అప్పుడు దేవుని బలం మనలోకి వస్తుంది, దైవ శక్తి మనలోకి వస్తుంది, ఆత్మశక్తి మనలోకి వస్తుంది. ఆ శక్తి ద్వారా మనం అనేక పరిగెత్తుతాము, సమస్యలుగా నడిచిపోతాము. సీనాయి కొండ ఎక్కుతాము, ప్రార్థనా కొండ ఎక్కుతాము. దేవుని కొరకు బలమైన కార్యాలు, శక్తివంతమైన కార్యాలు మనం జరిగిస్తాము. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతాము. ఆత్మీయ జీవితంలో ఉన్నత మెట్టులోకి ఎదుగుతాము. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి మనం ఎక్కగలుగుతాము. ప్రియులారా, పరిశుద్ధాత్మతో మనం అభిషేకించబడాలి. పరిశుద్ధాత్మతో నువ్వు అభిషేకించబడిన నాడు ఈ లోకపు ఆకర్షణను, లోకపు ఆశలను, ఈ లోకపు సౌందర్యాన్ని అంతటిని నువ్వు జయించిన దానివి, జయించిన వాడు అవుతావు. ఈ లోకపు ఆకర్షణను ధిక్కరించి పక్షిరాజులాగా రెక్కలు చాపి పైకి ఎగిరిన వాళ్ళం అవుతాము. ఆత్మీయ జీవితంలో ఉన్నత మెట్టులోకి మనం ఎదిగిన వాళ్ళం అవుతాము.
ఉన్నత స్థాయిలో, ఉన్నత మెట్టులో మనం ఉంటాం. సంపూర్ణ సిద్ధిలోకి మారుతాం, సంపూర్ణులుగా మనం మారుతాం. అభిషేకం మనకు ఉండాలి, పరిశుద్ధాత్మతో మనము అభిషేకించబడాలి.